దేవునితో మాట్లాడాడు నాకు తెలుసు. కష్టం వస్తేనే దేవుడు జ్ఞాపకం వస్తున్నాడా? అది మంచి ఆత్మీయత కాదు. ప్రతిరోజు దేవుడు నీకు జ్ఞాపకం రావాలి. నువ్వు సజీవంగా ఉన్నావంటేనే దేవుడు నీకు జ్ఞాపకం రావాలి. ప్రొద్దుటే లేచి నువ్వు కళ్ళు తెరిచావంటే నీకు దేవుడు జ్ఞాపకం రావాలి. పడుకోబోయే ముందు నువ్వు ఆరోగ్యంగా పడుకోబోతున్నావు అంటే దేవుడు నీకు జ్ఞాపకం రావాలి. క్షేమంగా నువ్వు ఇంటికి వచ్చావు, ఉద్యోగం నుంచి, కాలేజీ నుంచి, నీ పని నుంచి, నీ ప్రయాణము నుండి ఇంటికి వచ్చావంటే దేవుడు నీకు జ్ఞాపకం రావాలి. అయ్యో, ఎంతమంది ఇంట్లోంచి బయటికి వెళ్ళి తిరిగి రాకుండానే వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకని దేవుడు నీకు జ్ఞాపకం రావట్లేదు? కష్టం వస్తేనే దేవుడు నీకు జ్ఞాపకం వస్తున్నాడు. అయ్యో ప్రియ సహోదరి సహోదరు, నీ ఆత్మీయ హీనత్వం అనుభవం చేస్తున్నప్పుడు దేవుడు నీకు జ్ఞాపకం రావాలి.